కుమారి సమ్ చూడు, ఇది మనకి లాస్ట్ టైం ఇది ఆర్ఆర్బి ఎన్టీపీసీ పడిందమ్మా. పర్సెంటేజ్ దాని ఒక సమ్ ఉంది. ఇది చెప్పు, ఎలా చేస్తావు నువ్వు? 100% 934 సార్. ఓకే, 27.4. సూపర్. నెక్స్ట్ ఇది కూడా చేస్తావు అలాగా. అలా ఎప్పుడు చేస్తాం మనకి? అప్పటికి ఎగ్జామ్ అయిపోద్దామా, పక్కన ఆడుకోవాలి వెంటనే మనం. ఓకే, అలా కాకుండా ఫస్ట్ మనకి పర్సెంట్ మీనింగ్ ఎంత అంటే మనకి 1/100 అమ్మా. మనం సింగిల్ చేద్దాం. నన్ను మైండ్లో పెట్టుకో. 1 + 0 1, 1 + 0 1 అంటే 1/1 అంటే 1గా. అంటే మన యాంగిల్ వైపు నుంచి పర్సెంట్ మీనింగ్ 1 అనుకో. మనకి ఆఫ్ అంటే ఇంటూ వి బార్మస్ ప్రకారం అంటే ఇండైరెక్ట్గా మనం దీని మొత్తాన్ని ఇంటూ అనుకుంటాం, దీన్ని కూడా ఇంటూ అనుకుందాం. ఓకేనా? ఇప్పుడు రా మనకి సింగిల్ చేద్దాం. సార్ 9 క్యాన్సిల్ అయిపోయింది సార్, 4 మిగిలింది. సార్ 9 క్యాన్సిల్ ఎంతమ్మా? 7 మిగిలింది. 7 4 28. మళ్ళీ యాడ్ చేస్తే 10, మళ్ళీ అయితే 1 అమ్మా. అంటే ఈ మొత్తం 1 ఆ మొత్తం. ఇక్కడ 9 పోయింది సార్, 8 మిగిలింది. సార్ 9 పోయింది సార్, 6 మిగిలిందమ్మా. 8 6 48. దాన్ని మళ్ళీ యాడ్ చేస్తే ఎంతమ్మా? 12. మళ్ళీ చేస్తే 3 అమ్మా. అంటే 1 + 3 ఆన్సర్ 4. అంటే ఇవి కూడా యాడ్ చేస్తే మనం 4 రావాలి. ఓకేనా? ఇప్పుడు చెక్ చేస్తారు మనకి. సార్ 5 5 5 15 ప్లస్ n 25 ప్లస్ 6 మనకి ఎంతమ్మా? 31. ఎంత మనకి? 4 వస్తుంది. ఆప్షన్ నెంబర్ 1. ఓకే, ఇక్కడికి వస్తే గమనించి ఇక్కడ మనకి సార్ 7 7 14 ఇది 20 అమ్మా. అండ్ ఆల్సో 30 38 కలిపితే మనకి ఎంతమ్మా? 11 కలిపితే 2 వస్తుంది. అవునా? ఇక్కడ రావు సార్ మనకి ఎంత సార్? 8 8 ఎంత మనకి ఇక్కడ? 16. అండ్ గమనించి 7 7 14 మొత్తం ఎంత మనకి? 30. అండ్ ఆల్సో ఎంత? 14. మొత్తం మనకి ఇది 44 ఎంతమా? 8 వస్తుంది. ఓకేనా? గమనిస్తే 9 పోయింది సార్, 9 పోయింది సార్, 6 ఇక్కడ. ఓకేనా సార్? 9 పోయింది, 9 పోయింది, 6 అమ్మా. అంటే ఆప్షన్ నెంబర్ 1గా ఎగ్జామ్ ఇలా అప్రోచ్ అవ్వాలి. థ్యాంక్ యూ సో మచ్.